అన్యాయంగా నీ మీద ఎవరైనా కోర్టు కేసులు బనాయించారేమో. చూడండి, ఈ రోజుల్లో ఇవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అన్యాయంగా కోర్టు కేసులు వేసేసి, సూట్ కేసులు ఇచ్చేసి, లాయర్స్ తో మాట్లాడి న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా మార్చేస్తున్న వారు, త్రిప్పివేస్తున్న వారు చాలా మంది సమాజంలో మనకు కనబడుతున్నారు. ఒకవేళ నీ జీవితంలో అన్యాయానికి గురయ్యవేమో, మేబీ నీ ప్రాపర్టీ అన్యాయంగా ఎవరైనా లాక్కున్నారేమో, నీవు చేయని నేరాన్ని నీ మీద అన్యాయంగా మోపి నిందితురాలి వలె నువ్వు ఒకవేళ ఆ నిందను, నీవు చేయని నిందను, నేరాన్ని అనుభవిస్తున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, మనుషులు అన్యాయం చేస్తారేమో, కానీ నేను మాత్రం అన్యాయం చేయడము అసంభవం. దేవుని యొక్క స్వభావం ఏంటి అని ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 7వ కీర్తన 11వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. చూడండి, 7వ కీర్తన 11వ వచనంలో దేవుడు ఎటువంటి వాడో, ఆయన తీర్చే తీర్పులు ఎలాంటివో మనం చూస్తాం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. దేవుడు తీర్పు తీరుస్తాడంట, కానీ అన్యాయంగా తీర్పు తీర్చడు, న్యాయంగా తీర్పు